మిథున రాశివారి జీవితాన్ని చూస్తే అది ఒక నిశ్శబ్ద పోరాటంలా కనిపిస్తుంది. బయటకు నవ్వు, లోపల బాధ. పైకి తెలివితేటలు, లోపల అశాంతి. బయటకు అందరికీ సహాయపడే మనసు, కాని నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అనే ప్రశ్న లోపల నిరంతరం రగులుతూ ఉంటుంది. వారు సహజంగానే చురుకైన తెలివిగలవారు, తమ వాక్చాతుర్యంతో ఎవరినైనా ఆకర్షించగలరు, పరిస్థితికి అనుగుణంగా తక్షణమే నిర్ణయాలు తీసుకోగలరు. కాని అదే సమయంలో వారు తమ భావాలను ఎవరితోనూ పూర్తిగా వ్యక్తపరచరు. వారి జీవితంలోని అనేక సందర్భాలలో ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. వారు అందరికీ వెలుగునిచ్చే దీపంలా ఉంటారు, కాని తమ జీవితంలోని చీకటిని మాత్రం భరిస్తూనే ఉంటారు. మిథున రాశివారు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు తమ పనిని వదిలి సహాయం చేయడానికి పరుగెత్తుతారు. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, చివరికి అపరిచితులకు కూడా సహాయం చేసేంత మంచి మనసు వారికి ఉంటుంది. కాని అదే వ్యక్తులు పని పూర్తయ్యాక వారిని మరచిపోతారు లేదా తమ స్వార్థ ప్రయోజనాల కోసం పదే పదే వాడుకుంటారు. ఇది వారిలో నిరాశకు, ఒంటరితనానికి మరియు నేను పనికిరానివాడినా వంటి లోతైన ప్రశ్నలకు దారితీస్తుంది. వారి హృదయాలు సున్నితమైనవి కాబట్టి వారు అవమానం, నిర్లక్ష్యం, ద్రోహం వంటి అన్నింటినీ సహిస్తారు. కాని అదే సున్నితమైన హృదయం వారి అతిపెద్ద బాధకు మూలమవుతుంది. జీవితంలో డబ్బు వస్తుంది, కాని అది నిలవదు. అవకాశాలు వస్తాయి, కాని వాటిని చేజార్చుకుంటారు. సంబంధాలు ఏర్పడతాయి, కాని అవి నిలవవు. ఇది మిథున రాశివారి సాధారణ జీవిత చక్రం. జీవిత అర్థం కోసం అన్వేషించేవారు, రాశిచక్ర రహస్యాలను తెలుసుకోవాలనుకునేవారు మరియు ఆధ్యాత్మిక వెలుగులో తమ మార్గాన్ని కనుగొనాలనుకునేవారు ఒక్క క్షణం జీవన జ్యోతిపై దృష్టి పెట్టండి. అక్కడ మీరు పొందే జ్ఞానం నెమ్మదిగా మీ సందేహాలను తొలగించి మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇస్తుంది. ఆ వెలుగును అనుభవించడానికి, ఆ జ్ఞానాన్ని మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడానికి జీవన జ్యోతి ఛానల్ మీతో తప్పక ఉండాలి. అయితే ఒక అంతర్గత సత్యముంది: వీరు దేవునిచే ప్రత్యేక అనుగ్రహం పొందినవారు. వారి జీవితంలోని కష్టాలు వారిని విచ్ఛిన్నం చేయడానికి కాదు, వారిని బలోపేతం చేయడానికి. వారు అనుభవించే ప్రతి బాధ వారి భవిష్యత్తుకు బలంగా రూపుదిద్దుకుంటుంది. ముఖ్యంగా శివుని అనుగ్రహం, విష్ణువు అనుగ్రహం, గణేశుని ఆశీస్సులు వారిపై నెమ్మదిగా ప్రకాశిస్తున్నాయి. కాని దానిని గ్రహించడానికి వారికి సమయం పడుతుంది. జీవితంలోని ఇటువంటి గంభీరమైన సత్యాలను గ్రహించే ప్రయాణంలో జీవన జ్యోతి అనే కాంతి మీ మార్గంలో అనివార్యంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక పేరు కాదు, ఇది మీలోని చీకటిని పారద్రోలే ఆధ్యాత్మిక దీపంలా మీ మనస్సులో చైతన్యాన్ని సృష్టిస్తుంది. మీరు ఆ కాంతివైపు మళ్ళినప్పుడు మీ జీవితానికి సంబంధించిన అనేక సమాధానాలు మీలో స్ఫురిస్తాయి. ఇప్పుడు మిథున రాశివారి జీవితాన్ని మార్చగల ఒక సరళమైన కాని శక్తివంతమైన ఆకు ఉపాయం గురించి నేను మీకు స్పష్టంగా చెబుతాను. ప్రతి బుధవారం ఉదయం తొందరగా నిద్రలేచి ఒక తాజా బెట్ట ఆకును, లేదా మీకు దొరికితే రావి అశ్వత్థ ఆకు ఉత్తమం, తీసుకోండి. ఆ ఆకును మీ చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకోండి. మీ మనస్సులో మీ కష్టాలన్నింటినీ గుర్తుచేసుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నెమ్మదిగా 21 సార్లు జపించండి. ఆ తర్వాత ఆ ఆకును నీటి ప్రవాహంలో వేయండి, లేదా దానిని ఒక దేవ వృక్షం కింద ఉంచండి. ఇలా చేస్తున్నప్పుడు నా దున్హకాలన్నీ తొలగపోవాలి, నా జీవితానికి ఒక స్పష్టమైన మార్గం లభించాలి అని మీలో మీరు అనుకోండి. ఈ ఆలోచన సాధారణమైనదే కావచ్చు, కాని దాని ప్రభావం చాలా గొప్పది. ఇది మీ మనసుపై భారాన్ని తేలిక చేస్తుంది, నెమ్మదిగా మీ విధిని మేల్కొల్పుతుంది మరియు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడం ప్రారంభిస్తుంది. మిథున రాశివారలారా, మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మీ అంతిమ గమ్యం కాదు, అవి మీ పరివర్తనకు కేవలం ఆరంభమాత్రమే. మీరు సహాయం చేసిన ప్రతి వ్యక్తి యొక్క ఆశీస్సులు మీకు తిరిగి వస్తాయి. ఈ రోజు మీ నిశ్శబ్ద కన్నీళ్లు రేపు మీ విజయ చిరునవ్వులుగా మారతాయి. మీలోని శక్తిని గ్రహించండి, ఎందుకంటే మీ జీవితంలోని అత్యుత్తమ అధ్యాయం ఇంకా ప్రారంభం కాలేదు. మిథున రాశివారి జీవితంలోని అడ్డంకులు
మానసిక అశాంతి, డబ్బు లేకపోవడం, ప్రజల నుండి నిర్లక్ష్యం ఇవన్నీ కొన్నిసార్లు ప్రతికూల శక్తి ఫలితంగా ఏర్పడతాయి. దానిని అధిగమించడానికి ఒక సులభమైన ఇంకా శక్తివంతమైన ఉప్పు పరిహారాన్ని నేను మీకు చెప్తాను. ముందుగా దాని అర్థాన్ని అర్థం చేసుకోండి. ఉప్పు శుద్ధీకరణకు చిహ్నం. మన చుట్టూ మరియు మనలో ఉన్న చెడు శక్తులను గ్రహించే సామర్థ్యం దీనికి ఉంది. అందుకే ఈ పరిహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శక్తివంతమైన ఉప్పు పరిహారం. ప్రతి శనివారం లేదా బుధవారం రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒక చిన్న గాజు గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసి దానిని మీ మంచం కింద లేదా మీ తల దగ్గర ఉంచండి. దానిని ఉంచుతున్నప్పుడు కళ్ళు మూసుకుని మీ కష్టాలని, ఆర్థిక సమస్యలు, మానసిక వేదన, ప్రజల నుండి ఎదురయ్యే అన్యాయం ఈ ఉప్పులోకి ఇంకిపోతున్నట్లు మీ మనస్సులో ఊహించుకోండి. మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును తీసుకుని ఇంటి బయటకు వెళ్లి దానిని చల్లండి, లేదా మీరు దానిని నీటిలో వేయవచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఆ ఉప్పును తిరిగి ఇంట్లోకి తీసుకురావద్దు. దీనితో పాటు మరో చిన్న చర్య. ప్రతి ఆదివారం లేదా మంగళవారం మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు కలపండి. ఇది మీ శరీరంపై ఉన్న ప్రతికూల శక్తిని శుభ్రపరుస్తుంది. ఈ ఉపాయం చేసేటప్పుడు కనీసం 11 సార్లు ఓం నమః శివాయ లేదా ఓం శ్రీ గణేశాయ నమః అని జపించండి. ఇది ఉపాయం యొక్క శక్తిని మరింత పెంచుతుంది. మీరు ఈ ఉపాయాన్ని కనీసం 7 రోజులు లేదా 21 రోజుల పాటు నిరంతరంగా చేస్తే మీ జీవితంలో మార్పును అనుభవిస్తారు. మీ మనస్సు తేలికపడుతుంది, మీ నిద్ర మెరుగుపడుతుంది, మరియు నెమ్మదిగా మీ అదృష్టం మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. మిథున రాశి వారలారా, మీ కష్టాలు శాశ్వతం కాదు. సరైన మార్గం మరియు కొద్దిపాటి ఆధ్యాత్మిక శక్తితో మీ జీవితం పూర్తిగా మారగలదు. మీలోని కాంతిని విశ్వసించండి. అది మిమ్మల్ని మీ లక్ష్యం వైపు నడిపిస్తుంది. అంతా శుభమే జరగాలి. ఓం గణేశాయ నమః.